రాజమౌళి ఎంతో కష్టపడి నిర్మించిన బాహుబలి సినిమా ప్రపంచంలోనే సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో నేషనల్ స్టార్గా ఎదిగిపోయిన ప్రభాస్కి మోడీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమా చూసిన తరువాత మోడీ ప్రభాస్ను ఢిల్లీకి పిలిపించి అభినందించారు. అప్పుడు సినిమాల గురించి మాత్రమే మాట్లాడిన మోడీ బాహుబలి 2 తర్వాత సీన్ మారిపోయింది. ప్రభాస్ని బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ విషయం గురించి స్వయంగా నరేంద్ర మోదీనే కృష్ణన్రాజుకి ఫోన్ చేసి చెప్పారట. మోదీ ఈ విషయం చెప్పగానే ఎంతో సంబరపడిపోయిన కృష్ణన్రాజు ప్రభాస్ని ఎలాగైనా నేను ఒప్పిస్తానంటూ హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఈ విషయం గురించి కృష్ణన్రాజు ప్రభాస్తో చర్చలు కూడా జరిపారట. మరి తండ్రి తరువాత తండ్రితో సమానమైన కృష్ణన్రాజు చెబితే ప్రభాస్ కాదంటారా చెప్పండి? ప్రభాస్ కూడా మోడీ ప్రపోజల్కి ఓకే చెప్పేశారట. మరి మోడీ మన రెబల్ స్టార్ని ఎన్ని రకాలుగా వాడుకుంటారో చూడాలి.